Hello students, today we will discuss the forms in HTML. Then what's the purpose of using forms? Then when we use the forms, see, so majorly forms are used to collect user information from the digitally. For example, see guys, uh, take a first definition. Forms are used to collect user information from from digitally. So you can take like this, for example. So here we have one registration form. So then what's the purpose of using here? Actually, there are two types of forms. Only one is a physical form is there, then one is a online form is there. So you know that the physical form already. సో ఏదైనా ఒక కాలేజెస్కి వెళ్తే ఓ ఫామ్ ఫిల్ చేసి డబ్బా అంటారు యాక్చువల్లీ. సో అంటే మీన్స్ కాలేజ్ స్టూడెంట్ అప్లికేషన్ ఇంకేమైనా స్కాలర్షిప్ అప్లికేషన్ ఇలా ఆఫ్లైన్ ఫామ్స్ అనేది ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయించుకొని కలెక్ట్ చేసుకుంటారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఏముందో ఆ ఫామ్ లో ఫిల్ చేసి ఇస్తారు మీరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెల్కమ్ టు డిజిటల్ మీన్స్ ఒక వెబ్ అప్లికేషన్ లో వచ్చేస్తే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. ఆ డేటా అనేది ఎంటైర్ థింగ్ ఇట్ విల్ కనెక్టెడ్ టు సర్వర్ అండ్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది లైక్ దట్. సో దానికి మనం ఫామ్ కావాలి. లైక్ మీకు సో సపోజ్ ఈ డిడెంట్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. ఫేస్బుక్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫస్ట్ క్రియేట్ చేయడానికి ఏమో దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏం చేస్తారు, యూజర్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతారు యాక్చువల్లీ. యూజర్ నేమ్, సో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్దర్ మెయిల్ ఐడి, దెన్ పాస్వర్డ్, then suppose they will ask phone number, further address, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇలాగన్నీ అడుగుతారు. వన్ సబ్మిట్ బటన్ అయితే అనదర్ వన్ ఇస్ క్యాన్సల్. ఇట్ మే బి సైన్ అప్ ఆర్ క్యాన్సల్ ఇట్ మే. సో ఎలాగన్నా ఉండొచ్చు. ఇలాగ ఒక ఫామ్ అనేది క్రియేట్ చేయడానికి వి యూజ్ ది ఫార్మ్స్ ఇన్ HTML యాక్చువల్లీ. సో హియర్ వీ హ్యావ్ ఫామ్ ట్యాగ్స్. ఫామ్స్ లో యాభై ట్యాగ్స్ ఫామ్ క్రియేట్ చేయడానికి 50 ట్యాగ్స్ యూజ్ చేస్తాము. వన్ బై వన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే వి యూజ్ ది ఫామ్ ట్యాగ్. దిస్ ఈజ్ ఆల్సో పేడ్ అండ్ అన్పేడ్ ట్యాగ్. Form tag. So this form tag having attributes, we will discuss later that attributes. So further inside that field set, ఈ ఫీల్డ్ సెట్ ఎందుకు యూజ్ చేస్తారంటే బార్డర్ ఆఫ్ దట్ ఫామ్ ఎక్కడ దాకా ఉందని బార్డర్ డిస్ప్లే చేయడానికి యూజ్ ది ఫీల్డ్ సెట్. బార్డర్ ఆఫ్ దట్ ఫామ్ inside that is entire thing. So inside that field set we need to use the legend. This is the legend is the optional legend. This is also paid tag. They're all the paid guys. Legend. Okay, so legend ఎందుకు యూజ్ చేయాలంటే if you want to display the some text about the form on the top of the left side, we use the legend. Some about, you can take about form. So just a minute guys, I will give one example, simple example. See, open this one in VS Code, what Visual Studio. Okay, see guys, just create one new file. By file I'm having form.html. Okay, so here I'm taking HTML boilerplate. Okay, so inside that HTML form I need to display on form na. So here we taking as a form tag. ఈ ఫామ్ ట్యాగ్ హ్యావింగ్ యాక్షన్ అట్రిబ్యూట్. యాక్షన్ ఎందుకు యూజ్ చేయాలని చెప్తాను. సో డోంట్ వరీ, ఇన్సైడ్ దట్ ఫామ్ వి యూజ్ ది ఫీల్డ్ సెట్. See guys, when I live server is on, సో ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈస్ ద బార్డర్ ఆఫ్ దట్ ఫామ్. ఇక్కడ ఏముంది, బార్డర్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ బార్డర్ మనకి ఫీల్డ్ సెట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ ఫీల్డ్ సెట్ ఎక్కకపోతే
there is no border here, form border ఉండదు. CSS యూజ్ చేసుకొని మళ్ళీ సపరేట్గా border and display చేయాలి or else. So after that I'm taking as a one legend, not label actually, that's the legend. Okay guys, so inside that you need to take a registration form. See guys, so ఈ registration form మీరు ఏమి ఇస్తారు actually, in the place of legend, inside that field set, it display the on the border of that top left corner లో డిస్ప్లే అవుతుంది. See, top left corner లో మీకు బార్డర్ పైన డిస్ప్లే అవుతుంది. సార్ నాకు ఇక్కడ మీన్స్ ఐ నీడ్ టు నో నీడ్ టు డిస్ప్లే హియర్ లెఫ్ట్ సైడ్, నాకు రైట్ సైడ్ కావాలంటే యూ నీడ్ టు అలైన్. సో ఆల్రెడీ అలైన్ అట్రిబ్యూట్ చెప్పాను మీకు. యూ నీడ్ టు టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు రైట్. గైస్ రైట్ సైడ్ వస్తుంది. నో సార్ ఐ నీడ్ టు డిస్ప్లే అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ సెంటర్. ఏమవుతుంది, మనకి సెంటర్లో డిస్ప్లే అవుతుంది ఇలాగా. ఆఫ్టర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏ వన్ లేబుల్ ట్యాగ్. లేబుల్ ట్యాగ్ ఎందుకు కావాలి, యూజర్ ఏం ఎంటర్ చేయాలి అని ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ లేబుల్లో ఇస్తాం. లేబుల్ యూజర్ నేమ్ అని ఇద్దాం. యూజర్ నేమ్ సెమీకోలన్. సి గైస్, సో ఇక్కడ ఏం మనం లేబుల్లో ఇస్తామో ఈ లేబుల్ నేమ్, దెన్ అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆఫ్టర్ దట్ యూజర్ నీడ్ టు ఎంటర్ సమ్ ఇన్పుట్ టు దట్ లేబుల్. నా మీన్స్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ ఇన్పుట్ ట్యాగ్. Input tag, that is a type, is a text, attribute is a type text, we will discuss here. Okay, so if you, what is the purpose of using input tag? Actually, if you want to take, this is a label, this is a legend tag, you can take label, then input tag. Input is the only unclosed, unpaired tag. Actually, this is a self-closing tag. So if you want to enter, you want to take input from the user, want to take input from the user, we use input tag. So label tag to identify or to label, to identify what's the input given to that input tag. Input tag. ఒక ఇన్పుట్ ట్యాగ్ లో మనం ఏం ఇవ్వాలి అని ఐడెంటిఫై చేయడానికి ఇది డిస్ప్లే చేస్తాం యాక్చువల్లీ. ఓకే, డైరెక్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లేబుల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఇన్పుట్ ట్యాగ్ ఇస్తే, ఇన్పుట్ ట్యాగ్ లో ఏం ఎంటర్ చేయాలి, ఇక్కడ యూజర్ నేమా, పాస్వర్డా, మెయిల్ ఐడినా, ఇట్లా మీన్స్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇదే. సో దట్స్ వై లేబుల్ చేస్తాం యాక్చువల్లీ. ఈ పర్టికులర్ యూజర్ నేమ్ ఇందులోనే స్టోర్ కావాలి అనే దానికి మనం లేబుల్ చేస్తాం. దెన్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఫర్ అట్రిబ్యూట్స్? ఫర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఇఫ్ యూ వాంట్ టు లింక్, యాక్చువల్లీ సమ్ యూజర్స్ ఒక ఈ వెబ్ పేజ్ అనేది మనము డిప్లాయ్ చేసేస్తాము సవాకి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తానట్లే మీన్స్ ఓన్లీ ఇట్ విల్ ఇన్పుట్ పైన క్లిక్ చేస్తేనే ఇన్పుట్ ట్యాగ్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇలాగా. సో సపోజ్ ఐ నీడ్ టు క్లిక్ హియర్, యూజర్ నేమ్ పైన క్లిక్ చేస్తానట్లే ఐ నీడ్ టు సజెస్ట్ దట్ బాక్స్. అప్పుడు ఏం చేస్తాం, టు లింక్ టు లేబుల్ అండ్ దిస్ ఇన్పుట్ వి యూజ్ ది ఫర్ నేమ్. సో ఇక్కడ ఫర్ ఏముందో దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఐఎమ్ టేకింగ్ ఎస్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాం. దట్ ఇస్ ద వాల్యూ ఇస్ ద యూజర్ నేమ్. టు లింక్ ఇట్ హియర్, ఐడి ఈక్వల్ టు, ఐడి ఇస్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ లేబుల్
it is particular to this input only. See, when I click it here, this name on the top, ఈ name పైన click చేసినాను, it will suggest this box like this. Clear, guys? So, and another one is a type, input type. There is so much input types we will discuss. If you want to enter, this is a username is a text na, so that's why I am taking as a type is a text. ఒక ఇన్పుట్ యూజర్ ఇంకా ఇన్పుట్ తీసుకుంటున్నావు, మేబీ నంబర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, డేట్ వైజ్ కావచ్చు, ఆర్ఎల్స్ టెక్స్ట్ వైజ్ కావచ్చు. సో ఇలాగా దీనికి మనం రిప్రజెంట్ చేయడానికి టైప్ అనేది ఇస్తాం మనం. యాక్చువల్లీ ఇప్పుడు ఎస్టర్డే వి విల్ డిస్కస్ ది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ లో అక్కడకనే టైప్ ఉంది. సో అంటే ఏమి, ఒక ఆర్డర్ లిస్ట్ లో మనకి ಯಾವ టైప్ లో నంబర్లో ఆర్డర్ లిస్ట్ లో నంబర్స్ రావాలా, ఆల్ఫాబెట్స్ రావాలా, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ రావాలా, లేక రోమన్ నంబర్స్ రావాలా, అలాగా రిప్రజెంట్ చేయడానికి సేమ్ ఇయర్ ఆల్సో ఇన్పుట్ ఏం తీసుకోవాలి అనే దానికి మనం టైప్ చేస్తాం. యాక్చువల్లీ నో నీట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ కా బదులు ఇంకా లైక్ నంబర్స్ అవి, నంబర్ ఇస్ దేర్ యాక్చువల్లీ, ఆల్ఫాబెట్స్ ఈజ్ నాట్ దేర్ యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఇస్ ఆర్ input attribute. This is a type values. We will discuss with the type values, don't worry. So after that, I'm taking as a one more label on the below that line. So here I'm taking email ID. Can take email. See guys. So email is displayed in the beside of that input. Why, sir? Label and input tag is the inline level elements. We will discuss the types of elements. Actually, there is a inline level elements is there, block level elements is there. ఆల్రెడీ చెప్పాను మీకు. వన్స్ అగైన్ ఐ విల్ డిస్కస్ ఇట్ హియర్. ఇవి ఏమవుతాయంటే మనకి ఈ ఇన్లైన్, దీస్ ఆర్ ఆల్ ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ బికాస్ వై, ఇట్ విల్ కన్జ్యూమ్స్ ఓన్లీ కాంటెంట్ విత్, ఇట్ విల్ నాట్ కన్జ్యూమ్స్ ఎంటైర్లీ బ్రౌజర్ విత్ ఎంత ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రౌజర్ అనుకో, మీన్స్ నథింగ్ బట్ క్రోమ్ లో ఓపెన్ చేస్తున్నావు వెబ్ పేజ్, నువ్వు ఏంటి ఎంటరింగ్ యూజర్ నేమ్ అని ఇచ్చాం. యూజర్ నేమ్ ఎంత వర్డ్ ఉందో అంత వర్డ్ మటుకు విడ్త్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, ఎంటైర్ విడ్త్ కన్జ్యూమ్ అవ్వదు. నెక్స్ట్ ఫర్దర్ దాని కింద నువ్వు ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చావు అనుకో, బిసైడ్ లో ఇక్కడే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇన్పుట్ ట్యాగ్ బాక్స్. ఫర్దర్ ఇంకొక లేబుల్ అని టైప్ చేసావు అనుకో, ఆ ఇన్పుట్ లేబుల్ కానీ ఇక్కడే డిస్ప్లే అవుతా ఉంటుంది, మేబీ ఈమెయిల్ ఐడి అనుకో ఇలాగా. సో టు డిఫరెన్షియేట్ మీన్స్ టు ఓవర్కమ్ మీన్స్ నెక్స్ట్ లైన్కి రావాలంటే వి యూజ్ ది బ్రేక్ ట్యాగ్. ఐ ఆల్రెడీ డిస్కస్ దట్ బ్రేక్. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఫర్దర్ డూ వన్ థింగ్, అప్లై వన్ మోర్ బ్రేక్, ఇంకొక నెక్స్ట్ లైన్, సరే దేర్ ఇస్ సమ్ గ్యాప్ ఇలాగా. ఓకే, సో ఐ నీడ్ టు ఎంటర్ ఇన్పుట్ ఎంటర్ చేయాలి. సో ద టైప్ వచ్చేసి యూ కెన్ అప్లై ది ఈమెయిల్. సీ గైస్, యూ కెన్ ఎంటర్ లైక్ దిస్. ఫర్దర్ upload, take a two more break tags. Okay, label. So here I'm taking phone number. Say guys, here I'm taking as a phone number. On the below that line I'm taking as a one more input. Here you can take number. Okay, type is a number. సో ఇలాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో సి, సో ఫర్ నేమ్ దెన్ ఇయర్ ఐడి నేమ్ ఇవ్వలేదు కదా సార్ యాక్చువల్లీ. సి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే బాక్స్ సజెస్ట్ చేయదు యాక్చువల్లీ. ఇక్కడ క్లిక్ చేసినాను బాక్స్ సజెస్ట్ చేయదు. బట్ ఇక్కడ క్లిక్ చేస్తే బాక్స్ సజెస్ట్ చేస్తుంది మనకు లైక్ దిస్. బికాస్ వై సార్, ఇయర్ వి గివింగ్ ఫర్ నేమ్ అండ్ ఐడి నేమ్. ఈ ఐడి నేమ్ పర్టికులర్ మ్యాచ్ అంతే. సపోజ్ ఇక్కడ ఏమైనా ఇచ్చావు అనుకో నువ్వు, వేర్ ఇస్ దట్ ఫర్ నేమ్, దెన్ ఈ ఇన్పుట్ కానీ సేమ్ ఐడి నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని ఇచ్చావు అనుకో, వెన్ వి క్లిక్ దట్ యూజర్ నేమ్ ఇట్ విల్ సజెస్ట్ వన్ మోర్ మీన్స్ రివర్సల్ ఆర్డర్ లో ఏమైనా ఇచ్చారనుకోండి. సి, ఐఎమ్ రిమూవింగ్ హియర్. సి గైస్, వెన్ ఐ క్లిక్ ఇట్ హియర్ ఈ బాక్స్ సజెస్ట్ చేస్తుంది. వై, మనం ఐడి అనేది ఈ ఇన్పుట్ బాక్స్ మీన్స్ ఈ ఇన్పుట్ బాక్స్కి ఇచ్చాం అనేథింగ్ బట్ మీ ఈమెయిల్కి ఇచ్చాం. సో ఇలాగా ఇంటర్చేంజ్ చేసిన ఇట్ విల్ క్రాస్ సెక్షన్స్. దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఇస్ దేర్ యాక్చువల్లీ. సో మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు ప్రాపర్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఓకే, యూ కెన్ పాస్ ఇట్ హియర్ ఈమెయిల్. సో గివ్ ది ఫర్ నేమ్ ఆల్సో ఈమెయిల్. Now it will execute, guys. See, this is the email box. Then okay, suppose after that I'm taking as a phone number. Just you can take a shortcut form. Here also you can take phone number.
That's the id equal to nbook. Okay guys, you can do see like this. So when I click, it means it will not accept the numbers. We need to enter only, sorry, it will not accept the alphabets. It will accept the only numbers actually. So then increment, decrement options is there. Apart from this number, you can take a means telegram, means telephone, like this. You can do like this, guys. So after that, below that line, we need to display the, I need to take date of birth from the user. You can take this, guys, date of birth, DOB. So here you can enter input. Input type is a date, because when you need to enter the text ఏమైనా ఎంటర్ చేశారనుకోండి ఇలాగా, ఇప్పుడు ఏమవుతుంది, మనకి డేట్ ఆఫ్ బర్త్ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దే విల్ ఎంటర్ లైక్ దిస్ ఆల్సో, టెక్స్ట్ కినే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, వీ నీడ్ టు రిమూవ్ దిస్ వన్ డేట్. యూజర్ కన్వీనియంట్ గా మీరు చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, యూజర్ కెన్ సెలెక్ట్ ది డేట్స్ లైక్ దిస్. ಯಾವ డేట్ కావాలంటే ఆ డేట్ అనేది యూజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. Okay guys, this is about. After that, take break tag, then break. Here I'm taking is a buttons, button, submit. Then you can take one more button, that is a button CV, cancel, button tag, like this. You can do like this, guys. So before going to that, you need to, there is so many input type values is there. You can take that, list that values. Form, input, type, attribute values, type attribute values, guys. So first one, సో ఏమి వచ్చు, ఫస్ట్ వన్ నంబర్స్. ఇన్ కేస్ మీన్స్ టెక్స్ట్, నువ్వేమైనా టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటే టెక్స్ట్. సో ఫర్ ద నంబర్ ఇవ్వచ్చు. సో ఫర్ ద ఈమెయిల్ ఇవ్వాలి. యూజర్ నేమ్, నువ్వు ఇన్పుట్లో ఏమైనా ఈమెయిల్ ఇస్తుంటే మటుకుమే ఈమెయిల్ ఇవ్వాలి టైపు. అప్పుడు ఏమవుతుంది, ఈమెయిల్ మ్యాండేటరీ దట్ హ్యావింగ్ అట్ ది రేట్ దెన్ డాట్ సింబల్ ఉండాలి. at the rate dot symbol unte, then that will consider as the email, like that. Further, here I'm taking password. Password also is a one value. Ivanni values, input values, input type values. Input type values, you can do like this, guys. Further, file, if you want to upload the file from the dynamically from the user, you need to upload the file. Date, then date to time కావాలంటే you can do date, time, date to time రెండు ఇవ్వచ్చు. Suppose here we have telephone number, TL, nothing but telephone number. Further, these are all the values. Radio, then further checkbox is there, checkbox. సో ఈ రేడియో ఎందుకు యూజ్ చేస్తాము, జెండర్ పర్పస్, మీన్స్ లైక్ ఏబిసి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి అనుకోండి, మేల్ ఫీమేల్ ఉంటాయి, వీ నీడ్ టు సెలెక్ట్ ఎనీ వన్ లైక్ దట్. అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి వీ యూజ్ ది రేడియో. ఫర్దర్ ఇయర్ వీ హ్యావ్ కలర్ కానీ ఉంది, చూపిస్తాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ వన్ ఇయర్ వీ హ్యావ్ some other things, we will check it here, guys. So button also is there, input, image, hidden file, month,
is set to range search. You can use the URL. These are all the input types, guys. Take URL, image, then further here we have what is that range, month, so many things is there. So apart from this is very very important వచ్చేస్తే మీకు important things as per the requirement. మీకు radio is the important actually, telephone date, file, password, number, mail. So these are all the important, guys. While come to range also sometimes important, checkbox also important. Like these are all the very very important input types. We need to remember these things. So ఒక్కొక్కటే execute చేద్దాం. See, suppose this is the input, ఒక registration form ఇలాగా మనం create చేసుకోవచ్చు. That's not leave it. So suppose I'm taking, apart from this, I'm taking one more label, or else ఇక్కడ చూస్తున్నాండి. We can take input types to them one by one. I'm taking as one H1, guys. Input type values. Yeah, values what input types we can do like this. So I'm taking as a input. Just you can take directly input this one. Formula you can direct input. You need to check it. First one is the text. Text. Second one, number. See guys, number. Already know that one. Then email. Input. Suppose someone use a password enter చేస్తున్నారు అనుకోండి, you need to do like this, password. See, same line లో ఉన్నాయి. You need to apply break tag guys. Okay guys, one by one. So you need to take one, that is a text na, and do this is a text. Second one, that is a number. Input type is a number. See guys, third one, email. Fourth one, password. This is the input type. Then take fifth one, password ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏమైనా ఎంటర్ చేస్తున్నా, దట్ ఈస్ ఇన్విజిబుల్ ఫార్మాట్లో ఉంటాయి యాక్చువల్లీ. ఇట్ విల్ టేక్ ఆల్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఆల్ఫాబెట్స్, దెన్ స్పెషల్ లెటర్స్ కానీ తీసుకుంటుంది. బట్ ద థింగ్ అనేది మనకి ఇన్విజిబుల్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డేట్, ఇన్పుట్ టైప్, date, like this you can display. So second one, in case ఏమైనా ఫైల్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్లై ఇన్పుట్ ఫైల్. See guys, మనకి ఇలాగ వస్తుంది యాక్చువల్లీ. Enter that break tag now. Okay. User can need to choose that file actually. So a file అనేది అప్లోడ్ చేస్తాను, ఇట్లా ఓపెన్ దిస్ ఫైల్ విల్ బి చూజండ్. సో ఇలాగా ఫైల్ కానీ చూజ్ చేసుకోవచ్చు, మీన్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, ఫర్దర్ యూ నీడ్ టు అప్లై బ్రేక్ ట్యాగ్.
7th one ఒక్కొక్కటే చూద్దాం. దెన్ యూ కెన్ అప్లై ది హిడెన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్ కేస్ సపోజ్ ఇన్పుట్ బాక్స్లో ఏమైనా టైప్ హిడెన్ ఇస్తారనుకోండి, ఆ బాక్స్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది. ఆ ఇన్పుట్ బాక్స్ అనేది ఇన్విజిబుల్ హిడెన్. సో సీ గైస్, విజిబిలిటీ అయ్యేలేదు ఇక్కడ యాక్చువల్లీ హిడెన్. దెర్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్ ఈస్ దేర్ బట్ ఇట్స్ నాట్ విజిబుల్ హియర్. అర్థమవుతుందా? సో ఇలాగా మనకి హిడెన్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఫర్దర్ we have so many things actually. Radio is the take input tag type వచ్చేసి radio. You can take like this also. See, radio button you need to select, ఇలాగా అప్లై చేసుకోవచ్చు. We will discuss that one also next. Okay, you need to take checkbox is this checkbox, apply the input type is the checkbox. Okay guys, see, this is a checkbox like this, ఇలాగా టిక్ మార్క్ లో వస్తుంది అండ్ టిక్ లైక్ దిస్. ఓకే, బట్ రేడియో బటన్ వన్స్ క్లిక్ చేస్తాను ఎట్లా డిస్సెలెక్ట్ అవుతుంది మనకి. బట్ చెక్ బాక్స్ అలా కాదు, వన్స్ క్లిక్ చేశాను డిస్సెలెక్ట్, మళ్ళీ సెలెక్ట్ ఇలాగా. బట్ ఇక్కడ అవ్వదు. సో దానికి డిఫరెంట్ వేస్లో అచీవ్ చేయాలి. ఇవి విల్ డిస్కస్ ది. దెన్ ఫర్దర్ దట్ ఈస్ ద మంత్ ఆర్ ఎల్స్ డేట్ టైం. చూడండి, డేట్ టైం ఇన్పుట్ local date time. You can do like this also. See, here you can select the date then time also. You are busy. This is the date and time input type. Further, suppose take a range. సో రేంజ్ ఏమన్నా ఇన్పుట్ టైప్లో ఏమైనా రేంజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కొన్ని ఫామ్లో రెజ్యూమ్లో చూడొచ్చు, అబౌట్ ది స్కిల్స్లో నువ్వు 100% తెలిసిన, లేకపోతే 80%, 15% అలాగా కావాల్సిన ఆ ఫార్మాట్లో మనం రేంజ్ కావాల్సిన యూటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్. సపోజ్ వెన్ యూ నో ద రేంజ్ మీన్స్ ఒక 100% తెలుసు అంటే యూ కెన్ మార్కప్ లైక్ దిస్. సో యూ నో ఓన్లీ 20% యూ నీడ్ టు మార్కప్ లైక్ దిస్, ఆర్ ఎల్స్ యూ నో 50% యూ కెన్ డూ లైక్ దిస్. సో ఇలాగా మనం రేంజ్ అనేది అసైన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద రేంజ్. సో ఫర్దర్ ఇయర్ వీ హ్యావ్ కలర్ ఇన్పుట్. here you can apply the color like this. See, ಯಾವ కలర్ బై డిఫాల్ట్ బ్లాక్ వస్తుంది, యూ కెన్ చూస్ ಯಾವ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది నువ్వు చూస్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్. These are all the input types guys. So as per your requirement you can do. Just a minute guys. Okay guys, so okay, so these are all the input values we can give in form. ఓకేనా, ఒక ఇన్పుట్కి ఇన్ని వాల్యూస్ అనేది ఇంకా డిఫరెంట్ వాల్యూస్ అనేది మీరు పాస్ చేయొచ్చు. ఓకే, these are all the values we can note that points. Yeah, okay, we will create one more form by including all these fields. అంతా fields include చేసిండేది. You need to create one more form actually. So I am removing this one. Okay, or else we can create one more form. Okay guys, see, I am creating a one file, new file. Create student job application form. And take .html. See guys, student job application form I am taking as an HTML boilerplate. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఒక స్టూడెంట్ జాబ్ అప్లికేషన్ ఫామ్లో
Student name, first name, last name, then college information, address, then what is that? ఒక కంపెనీ కావాల్సిన పర్సన్ స్టూడెంట్ స్కిల్స్ కావాలి యాక్చువల్లీ, పాసింగ్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, ఫర్దర్ వెల్కమ్ టు, దెన్ పర్టికులర్ స్కిల్స్, ఓకే, జెండర్, దెన్ ఈ నీడ్ టు అప్లోడ్ సమ్ రెజ్యూమే. సో ఒక ఫామ్లో ఇవన్నీ థింగ్స్ ఉండాలి మనకి. సో ఆ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సింపుల్ ఫామ్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఎ ఫామ్ ట్యాగ్ గాయస్. ఓకే, ఈ ఫామ్ ట్యాగ్లో ఇయర్ యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సపోజ్ వెన్ ది యూజర్ ఫిల్ ఆన్ దట్ ఆల్ వాల్యూస్, ఒక ఫామ్లో అన్ని వాల్యూస్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తానట్లే ఆ డేటాను సమ్వేర్ స్టోర్ కావాలి, ఆర్ఎల్స్ సమ్ పేజ్కి నావిగేట్ కావాలి. సో ఆ యూఆర్ఎల్ అనేది నువ్వు ఇక్కడ ఇస్తావు. యాక్షన్ అనే యూఆర్ఎల్ ఇక్కడ మనము పాస్ చేస్తాం. సో వన్స్ సబ్మిట్ చేస్తాను ఇట్లా ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది అది. We will discuss that one, don't worry. So see guys, just we need to complete that form first. I am taking as a field set. The field set lo, this is the border of that form. After that I am taking as a legend. Legend lo em display cheyali, student registration form anidam, student job application, just for identification purpose. Form like, okay, done guys. So say live share. Okay, see guys, here we getting student job application form. After that, in the below that line, here I'm taking label. Okay, in that label I am taking as a first name, guys. So in that first name I need to enter some input now, so that's why you can take text. Okay guys, after that br break, because this is the inline level element, so that's why here I'm applying break tags, 2 more. ఎందుకంటే ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది, సమ్ స్పేస్ కావాలి మళ్ళీ ఇంకో నెక్స్ట్ లైన్కి ఎంటర్ కావాలంటే, అందుకే 2 more బ్రేక్ ట్యాగ్ తీసుకున్నాం ఆల్రెడీ. సో ఎంటర్ 1 more label, last name. Okay, here you can apply last name, then take 1 more input tag, text. Okay, see guys, break and break. And you can, yeah, okay. Okay, after that I am taking 1 more label. In that label I am taking as a email ID. User need to enter email, that's the input. Type enter just email. You can apply the 2 more break tags. Further take a label tag guys. In that label I'm taking one more thing, that is the font mail ID. After that you need to enter password. The registration password ఏమైనా కావాలంటే you can do like this also. Password, take input tag guys. Here I'm taking as a type is a password. See, password you can do like this. You enter like this means the password should be, why it's not different, because no need to give here space. Okay, see guys, now when it enter like this, the password is invisible, means it's not a visible here. Later take 2 more break tags. Yeah, here you need to mention the gender. So here we have 2 types of genders. One is a male, you can take like this male, then female.
female. You can do like this. So ఇప్పుడు ఏం చేద్దామంటే మీన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ when we do like this ఇన్పుట్ ఏమన్నా ఇచ్చేసి ఇలాగా ఇక్కడ ఎంటర్ చేస్తే మేల్ దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే ఇలాగా. సో వీ నీడ్ టు యూజ్ ది రేడియో బటన్ యాక్చువల్లీ అప్లై ది రేడియో. యా, సో హియర్ in that take a male. After that take one more input tag here, take one more radio button, remove this value and name, then female. Okay, see guys, when user click on that male, the male select అవుతుంది. Further female pen click this female. So here in the two input radio buttons is there actually. Two input radio buttons పైన క్లిక్ చేస్తున్నాను, మనకి ఏమవుతుంది, రెండు క్లిక్ అవుతున్నాయి, బట్ వన్ డిసైడ్ రావాలి ఇలాగా. మీన్స్ సేమ్ జెండర్కే సేమ్ మన లింక్ చేయడానికి ఇయర్ వి యూజ్ ద థింగ్ కాల్డ్ నేమ్. ఈ నేమ్ అనేది ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఇయర్ యూ నీడ్ టు పాస్ జెండర్ అని పాస్ చేయండి. యాజ్ యువర్ విష్, ఇట్స్ నాట్ ఓన్లీ జెండర్, బట్ ఇక్కడ ఏం పాస్ చేస్తారో వాల్యూ అదే వాల్యూవే ఇక్కడికనే సేమ్ ఇవ్వాలి. సేమ్ ఇఫ్ దిస్ ఫీమేల్, దిస్ ఇన్పుట్ బాక్స్ అండ్ దిస్ రేడియో బాక్స్ రెండు నేమ్ వాల్యూస్ సేమ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వెన్ వి క్లిక్ ఇట్ ఇయర్ మేల్, ఫర్దర్ ఫీమేల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డిస్సెలెక్ట్ అవుతుంది లైక్ దిస్. సో అదర్వైజ్ ఇన్ కేస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఏమన్నా ఇవ్వకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. బోత్ టూ మేల్ ఫీమేల్ రెండు మీన్స్ టూ రేడియో బటన్స్ కానీ సెలెక్ట్ అయిపోతాయి. దట్స్ నాట్, దెర్ ఈస్ ఎ డ్రాబ్యాక్ కదా. సో అందుకే అలాగే డెవలప్ చేయకూడదు మనం. ఓకే, సో ఇయర్ యూ కెన్ అప్లై ది జెండర్ ఆల్సో. మీన్స్ జెండర్ అనేది ఇక్కడ ఇవ్వండి యాక్చువల్లీ. యా, సీ గైస్, నేను క్లిక్ ఇట్ ఇయర్, మనకి ఆల్రెడీ రెఫర్ చేస్తుంది బట్ స్టిల్ ఇట్స్ నాట్ రిఫరింగ్. యా, ఐడి ఇచ్చేస్తే ఇట్ విల్ ఐడి ఈక్వల్ టు జెండర్. సో ఇప్పుడు చూడు, ఎప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తాం మన జెండర్ పైన ఈ బాక్స్ సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ ఐడి ఇస్తేసి. సో ఫర్దర్ ఇన్ కేస్ అది వద్దు నాకు ఇది కావాలంటే యూ కెన్ ఆటోమేటిక్ డిసెలెక్ట్ అవుతుంది లైక్ దిస్. క్లియర్ గైస్? ఓకే, సో ఆఫ్టర్ దట్ అప్లై ది బ్రేక్ ట్యాగ్, దెన్ బ్రేక్ ట్యాగ్. వై ఐఎమ్ అప్లయింగ్. సో ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందంటే మేల్ బిలో ఈ మేల్ ఫీమేల్ 1 by 1 వస్తుంది. మీన్స్ వర్టికల్ గా డిస్ప్లే అయిపోతుంది. అలా వద్దు యాక్చువల్లీ, దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ హారిజాంటల్ గా ఉండి ఫర్దర్ నెక్స్ట్ ఏం లేబుల్ రాస్తామో ఆ లేబుల్ నెక్స్ట్ లైన్ లో రావడానికి ఐఎమ్ అప్లయింగ్ నౌ బ్రేక్ ట్యాగ్ హియర్. టేక్ ఏ లేబుల్ హియర్, వన్ మోర్ లేబుల్. ఐఎమ్ టేకింగ్ suppose if you want to enter the address, don't need to enter the address guys. Yeah, take this one. So if you take the input here like this, address enter cheyadaniki input emana ilage తీసుకుంటాం. See, suppose the user entered more than, like for example I am taking as a Bangalore, I am taking like this Karnataka, some port number, some number is there. ఇలాగ ఏమన్నా ఎంటర్ చేస్తున్నాను అనుకో, మనకి ఏమవుతుంది సమ్ అదర్ వే. సో ఇలాగ ఏమన్నా టైప్ చేస్తుంటే మీకు చిక్బలాపు, సో ఇవేమవుతుంది ఇలా మీకు మీన్స్ ఎంటైర్ వర్డ్ అడ్రస్ అనేది బాక్స్లో అనేది ఫిల్ అవుతాయి. మీన్స్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్ లెఫ్ట్ సైడ్కి. సో ఇలా కాకుండా అడ్రస్కి యూ నీడ్ టు టేక్ ఏ టెక్స్ట్ ఏరియా గాయస్. డోంట్ టేక్ ఇన్పుట్ ఫర్ ది అడ్రస్, టెక్స్ట్ ఏరియా. సో see this text area you need to enter so much data. మీన్స్ ఎంత కావాలో అంత కావాల్సి ఉంటే ఎంటైర్ డేటా కావాల్సి ఉంటే నువ్వు డిస్ప్లే చేయొచ్చు. ఇట్ మే బి రూమ్ నంబర్, ఫ్లాట్ నంబర్, మీన్స్ బిసైడ్ ది రూమ్, స్టేట్, ఇవంతా డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు లైక్ దిస్. గైస్ లైక్ దిస్ యూ కెన్ ఫిల్ ఇట్ హియర్. సో నేమ్, వాట్స్ ద నేమ్ హియర్ యూ నీడ్ టు గివ్. యా, టేక్ అడ్రస్, పాస్ నేమ్, అడ్రస్ హియర్, ఐడి నేమ్ అడ్రస్ ఏమని, దెన్ నేమ్ కని అడ్రస్ ఏమని. ఓకే, సో ఈ నేమ్ ఎందుకు కావాలి సార్? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ అడ్రస్,
బ్యాక్ ఎండ్ మీన్స్ మనం ఇక్కడ ఇచ్చిండే డేటా ఏమన్నా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో స్టోర్ కావాలంటే మనం ఇక్కడ ఉండే డేటాను రిట్రీవ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉండే డేటా, ఆ డేటాను రిట్రీవ్ చేసుకోవాలంటే బై యూజింగ్ సెలెక్టర్స్. ఇన్ జావా స్క్రిప్ట్ దేర్ ఇస్ ఎ DOM సెలెక్టర్స్ దే, డోంట్ వరీ, డోంట్ వి విల్ డిస్కస్ లేటర్ దట్ వన్. ఆ DOM సెలెక్టర్స్ యూజ్ చేసుకొని ఈ టూ నేమ్ అడ్రస్ ఇంకా మనం సెలెక్ట్ చేసుకుంటాం. మీన్స్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నేమ్ అనే ఒక ఐడి ఉంటుంది, దాన్ని ఇంకా మనం యూటిలైజ్ చేసుకున్నాం జావా స్క్రిప్ట్లో. చూద్దాం, డోంట్ వరీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన డేటాని టార్గెట్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని మనం వేరియబుల్లో ఉండే డేటాబేస్ కనెక్ట్ అయ్యేట్లుగానో, లేకపోతే ఆర్ ఎల్స్ యూ కెన్ స్టోర్ ఇన్ సెషన్ స్టోరేజ్ ఆర్ లోకల్ స్టోరేజ్ లైక్ దట్. ఓకే, సో సపోజ్ ఆఫ్టర్ దట్ బై డిఫాల్ట్ వచ్చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ బాక్స్ సైజ్, బై డిఫాల్ట్ లోడ్ అవుతున్నట్లే సైజ్ బాక్స్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలంటే యూ కెన్ అప్లై ది కాల్స్ అండ్ రోస్ హియర్. రోస్ అప్లై చేయండి, రోస్ 10. Okay guys, when you apply the rows, ఇక్కడ 10 rows అనేది see this is a only 1, ఇక్కడ ఉండేది ఏముంది 1 ఉంది. సో అలాగా 10 width అనేది చేంజెస్ అయిపోతుంది లైక్ దిస్. సపోజ్ see guys, I am taking as a epic thing. See here, so it consumes box. ఇప్పుడు ఇది ఓన్లీ 1 row. సో ఇలాగా 10 rows కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ, 10 rows లైక్ దిస్. ఇలాగ 10 rows అస్యూమ్ అవుతా ఉంటుంది ఇలాగా. లైక్ దిస్. సో బై డిఫాల్ట్ నువ్వు ఎప్పుడు పేజ్ని లోడ్ చేస్తావో, ఓపెన్ చేస్తావో ఇలానే డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద కాల్స్. సో ఎన్ని కాలమ్స్ కావాలనే దానికి మనం డిఫైన్ చేసుకోవడానికి కాల్స్ యూజ్ చేస్తాం. సో ఐ నో నీడ్ టు డిస్ప్లే 10, యాక్చువల్లీ 5 is enough I think. Yeah, 5 also too much. Okay, you can apply the 3. Guys see, apply the calls now. Nothing but calls I am applying 10. Okay? This is more, actually you need to apply more, or else you can apply the 40. Yeah, see, oh, it's good. Okay guys, further this is also inline level element. Actually you can take a one label here, label. After that I am taking as a if you need to select city na, means state. See guys, this is also inline level element. So that's why you need to apply the break tag here. Break, then break guys. Okay, then okay, state. Okay guys, after that here you need to select only too many states. These job application students who are studying in Karnataka, ఏపీ, దెన్ తెలంగాణ, ఇంత స్టేట్లో ఉండే వాళ్ళు మటుకమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టూడెంట్స్ మటుకమే ఎలిజిబుల్ టు అప్లై దిస్ జాబ్ అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తావు, యూ నీడ్ టు సెలెక్ట్, అప్లై దిస్ సెలెక్ట్. గైస్ సెలెక్ట్, ఇన్సైడ్ దట్ రిమూవ్ దిస్, నో నీడ్ టు యూజ్ ఐడి దెన్ నేమ్ అనేది మనకి బ్యాక్ ఎండ్కి యూజ్ చేసేటప్పుడు, మీన్స్ డేటా ఫిట్ చేసుకునేటప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. నో నీడ్ టు యూజ్. ఓకే, ఇన్సైడ్ దట్ టేక్ ఏ ఆప్షన్. There is so many options. You can do option and attribute. Inside that option, here you can take Karnataka. Okay, here you can take Karnataka like this. Actually that's good. After that, here you can take one more option. Choose state. Okay, see, choose here, or else you can take state is already there, you can choose. Okay, like this. So ilaga manaki pop up anedi vastundi like this. In case here we have option is the AP, nothing but Andhra Pradesh. Further option, ఈ ఆప్షన్ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే సెలెక్ట్ అనేది ఈడన్ ఫార్మాట్లో ఉంటుంది లైక్ దిస్. నో నీడ్ టు రైట్ దిస్ ఆర్ఎంఆర్ అని రాయాల్సిన అవసరం లేదు.
సో ఐకాన్ కానీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఈ ఆప్షన్స్ రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో హిడెన్ ఫార్మాట్లో ఉంటుంది. వెన్ వీ క్లిక్ ఇట్ హియర్ the value should be displayed like this. Okay, see here you can take Telangana, I think Telangana, TG, you can, I don't know, okay, leave it, TG Telangana like this. Okay, so then what's the purpose of using values? See, this is the nothing, means no need to give anything here. So this is a KA, you can give values. Here you can take AP values, means backend data ఫిట్ చేసేటప్పుడు కూడా మనకి సెలెక్ట్ చేసి ఏపీకి టార్గెట్ అవుతుంది యాక్చువల్లీ. TG, hey guys, you can do like this. Values, this is optional. First of all, we need to first వచ్చేసి optional, no need to give. But while come to, if you want to fetch the data, ఇప్పుడు ఏమన్నా నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు, ఇలాగా ఏపీ అని సెలెక్ట్ చేస్తున్నావు అనుకో, ఈ ఏపీ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన వాల్యూ డేటాబేస్లో షోర్ కావాలి అంటే ఇక్కడ ఇంకా రిట్రీవ్ చేసుకోవాలి కదా ఇందులో ఉండేది. సో దట్స్ వై వీ నీడ్ టు గివ్ విచ్ వాల్యూ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్సైడ్ దట్. ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నావు అదే వాల్యూవే ఇక్కడ ఇస్తావు, ఆ వాల్యూవే నీకు బ్యాక్ ఎండ్కి స్టోర్ అవుతుంది లైక్ దట్. So or else inside that where is the text area, here you can give enter your address. You can give like this also. ఇక్కడ ఏమొస్తుంది enter your address అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది like this ఆటోమేటిక్గా. సో ఫర్దర్ గైస్, సో after that apply break tag, 2 more break tags. So on the below line I am taking one more label. సో ఇంకా ఏమున్నాయి చూడండి, you need to enter skills. Skills guys, what are the skills you need to, సో తనకి ఏం కావాలో ఆ స్కిల్స్ మటుకుమే మీకు వచ్చినాయా లేవని టిక్ మార్క్ పెట్టాలి అలాగా. సో యాజ్ పర్ ది కంపెనీ పర్స్పెక్టివ్ ఐఎమ్ డెవలపింగ్, నాకేం కావాలంటే సో ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ వన్ ఇన్పుట్, ప్లస్ ద ఇన్పుట్ టైప్ ఈజ్ అ చెక్ బాక్స్. ఐఎమ్ టేకింగ్ యాజ్ అ చెక్ బాక్స్. ఓకే గైస్, ఐఎమ్ టేకింగ్ Python వచ్చి ఓకే ఈజ్ ఎలిజిబుల్ టు Python. Further ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఇన్పుట్, ఐఎమ్ టేకింగ్ యాజ్ అ టైప్ ఈజ్ అ చెక్ బాక్స్. టైప్ చెక్ బాక్స్ ఇస్తుంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూస్ చూసేటప్పుడే మీకు అర్థమైపోయింది. సో యూ నీడ్ టు చూస్ లైక్ దిస్ పైథాన్, దెన్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ technologies, you can do like this. Further one more input tag, we need complete backend, that is the SQL. See guys, so means this is a programming, Python is a programming language, front end technologies, that's the UI part, this is a database. So అన్ని వచ్చాయనుకో you need to tick like this. Actually we need Python full stack developer కావాలి, so that's why entire thing like this. See guys, you can do like this also, and you can apply Python frameworks also. 1 minute, you can checkbox, apply Python frameworks. See guys, so Python frameworks ఇలాగా మనము స్కిల్స్ అనే దాంట్లో మనం చెక్ బాక్స్ ఇచ్చుకొని డిఫైన్ చేసుకుంటాం. ది లాస్ట్ you can apply break tag, here also you can apply the break tag because next line రావాలి, this is inline level కాబట్టి. So take one more label here guys, here you need to take upload resume at the last, upload resume. So here you can take input, you need to upload resume now, so that's why I am taking as a input type is a file. Okay, upload resume input file తీసుకున్నాం. So further, so నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ బటన్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే లైక్ బటన్ ఎలాగా ఉందో అలాగే డిస్ప్లే చేయాలంటే యూ నీడ్ టు గివ్ ఇన్పుట్ టైప్ వచ్చేసి ఇక్కడ యూ కెన్ గివ్ ది బటన్, ఇక్కడ కానీ ఇవ్వచ్చు యాక్చువల్లీ బటన్. ఇప్పుడు చూడు బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్లై హియర్, దట్స్ ద ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్. డూ గైస్, ఓకే బ్రేక్ ట్యాగ్ లైక్ దిస్ బ్రేక్ ట్యాగ్. ఓకే, ఇన్పుట్ టైప్ బటన్ కానీ ఇవ్వచ్చు, బట్ వాల్యూ ఈజ్ నాట్ దేర్. యాక్చువల్ బటన్ ఈజ్ దేర్ బట్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్సైడ్, దట్ కంటెంట్ ఈజ్ నాట్ ప్రెజెంట్. డూ వన్ థింగ్,
inside that take a value attribute. In that value attribute you can take submit. Okay, button ilagana తీసుకోవచ్చు, or else you can directly take a button attribute, button tag అన్న తీసుకోవచ్చు, like this cancel. Okay, this is the button tag, but input tag లోనే మనం బటన్ డిస్ప్లే చేయాలని ఇట్లా డిస్ప్లే చేయొచ్చు, టైప్ బటన్ వచ్చేసి. or else you can give one more thing, in case ఏమైనా సబ్మిట్ బటన్ ఏమైనా టైప్ చేస్తున్నారు అనుకో, you can input టైప్ వచ్చేసి submit guys. సబ్మిట్ ఇస్తాను ఇట్లా, నో నీడ్ టు గివ్, ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది తీసుకుంటే వస్తుంది అది. ఇయర్ నో నీడ్ టు గివ్ వాల్యూ, ఇలా కావాల్సిన నువ్వు డిస్ప్లే చేయొచ్చు యాజ్ యువర్ విష్, యాజ్ యువర్ రిక్వైర్మెంట్. సో బట్ యూ నీడ్ టు రిమెంబర్ దీస్ టైప్స్ ఆల్సో. ఇన్పుట్ టైప్ బటన్ ఇస్ దే, దెన్ ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఆల్సో ఇస్ దే. నాట్ ఓన్లీ ఫైలు, చెక్ బాక్స్, రేడియో, ఫర్దర్ వాట్ ఈస్ దట్, password, mail ID, text. If you want to enter telephone number here, some other way, mail below. Okay, remove this. Actually in the buttons would actually do one thing, 2 unte chalu. Can take a value here guys, value change chedam, maybe avutundi. Yeah, remove this one. By default small లో వస్తుంది, you can do capital. Okay, done. Submit is there actually. Input to then button 2 తీసుకుంటాను, ఎవరి విషయం యావత్ కావాలంటే తీసుకోండి. Further see on the below email ID is there, below email ID you need to enter some phone number enter cheyali. So that's why I am taking as one more label. So apply a phone number guys. Okay, inside in that below you need to take one more input tag. In that input tag you can take a telephone number TL like this. See guys, after that take a apply break tag here, because ఎందుకంటే సేమ్ లైన్ లో డిస్ప్లే ఫోన్ నెంబర్ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ నెక్స్ట్ లైన్ రావాలి. apply br tag. Okay, comes under next line. You can do like this. So is there any missing here? I upload date of birth here, date of birth కానీ అప్లోడ్ చేయండి. can take DOB. Here you can take what is that, one more input, that's the date. Yeah guys, after that take this one as a break tag. Yeah, okay, DOB also comes here, nothing but date of birth. Okay guys, okay, this is the form tag. Actually you can do like this. Suppose you need to do one thing, actually you need to display this entire thing into center. Keep one div tag here, because div is the block level element. Do like this. After that here by default entire text, not only text, it may be anything. సో బై డిఫాల్ట్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది, అలైన్మెంట్ కంప్లీట్లీ లెఫ్ట్. సో నీకేం సెంటర్ కావాలంటే యూ నీడ్ టు డూ లైక్ దట్, అలైన్ సెంటర్, లైక్ దిస్, అలైన్ సెంటర్కి వచ్చేస్తాయి బాక్సెస్ అంతా. సో స్టిల్ వీఆర్ నాట్ అప్లయింగ్ ఎనీ సిఎస్, జస్ట్ హెచ్టిఎంఎల్ ఫామ్ అంతే క్రియేట్ చేస్తున్నాం. సో సపోజ్ ఇంకా యూనిక్గా క్రియేట్ చేయాలి, లైక్ ఎలాగా సార్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తానంటే మీన్స్ బాక్స్ ఈజ్ నాట్ సజెస్టింగ్, లాస్ట్ నేమ్ పైన క్లిక్ చేస్తానంటే లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ సజెస్టింగ్, దెన్ ఈమెయిల్ పైన క్లిక్ చేస్తానంటే ఈమెయిల్ ఈజ్ నాట్ సజెస్టింగ్. అప్పుడు ఏం చేయాలి, యూ నీడ్ టు గివ్ ది నేమ్స్. ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎఫ్ నేమ్, హియర్ యూ నీడ్ టు గివ్ ఐడి, లింక్ చేయాలి యాక్చువల్లీ. సో లింక్ చేయడానికి టేక్ నేమ్ ఎఫ్ నేమ్. సో ఇక్కడ ఫర్ నేమ్ ఏమి ఇస్తారో ఎఫ్ కని మీన్స్ ఐడి కని అదే నేమ్ ఇవ్వాలి. వన్స్ క్లిక్ ఇట్ ఇయర్స్ బాక్స్ సజెస్ట్ చేస్తుంది, ఐడికి ఇంకా సజెస్ట్ చేయలేదు. యూ నీడ్ టు కంప్లీట్ ప్రాపర్ వేలో ఉండాలి మనకు ఒక ఫామ్ డిజైన్ చేస్తుంటే, లైక్ దిస్. హియర్ ఆల్సో యూ నీడ్ టు టేక్ ఐడి ఈక్వల్ టు ఎల్ నేమ్, మేబీ ఎనీథింగ్. లాస్ట్ నేమ్ ఇస్తాను సార్ అంటే యూ కెన్ డూ. సో ఎల్ నేమ్ షార్ట్ కట్లో ఇస్తానంటే యూ కెన్ డూ.
సో బట్ ఏమి ఇస్తారో ఈ ఫర్కి నేము ఆ వాల్యూ అదే వాల్యూ ఐడికనే ఉండాలి, మీన్స్ లింక్ అవుతుంది అప్పుడు. సో ఐఎమ్ టేకింగ్ యాజ్ ఈమెయిల్, here also apply this email here, id equal to email. So here you can apply phone number, means you can take ph. Here also you can apply the id equal to ph, guys. ph in the place of ph, see what's happening, means suppose, okay, leave it that one, I will explain. Just to complete this code, id equal to dob. Okay, so see guys, when you click it here, the boxes will suggesting, okay, done. ఓకే, ఆటోమేటిక్గా ఇట్లా సజెస్ట్ చేస్తుంది, స్టిల్ ఇట్స్ నాట్ కంప్లీటెడ్. నౌ మీరు కంప్లీట్ చేయండి ఫర్దర్. ఓకే, డూ వన్ థింగ్, దిస్ ఈస్ అ ఫార్మ్ వీ హ్యావ్, ఐ నీడ్ టు ఫిల్, ఐఎమ్ ఫిల్లింగ్ దిస్ ఫోర్. ఓకే, ఎంటర్, then I'm entering ham. So I'm do the one thing at gmail.com. At gmail.com is a mandatory. You can no need to give, just to ఇలాగ ఇచ్చారనుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే ఇస్ దేర్ యాక్చువల్లీ. సో సి ఈ నంబర్స్ ఏమవుతుంది, ఫోన్ నంబర్స్ లెటర్స్లో కానీ తీసుకుంటుంది. ఓకే, but date of birth we are doing like this. Further some password is there, okay, some password, then mail, then I didn't choose anything here. I'm try to click in submit చేస్తున్న form. See what's the thing here occurred, the mail id, it includes the @mail id address. See @ is a mandatory. See you need to do like this, @gmail.com. okay, I am trying to click on the submit button. ఇప్పుడు submit button click చేస్తాను, value should be submitted. Hey guys, this is a value should be submitted అవుతుంది actually. No need to do like this. This is not a proper, means proper web design, means form designing అవుతుంది, but form validation అవుతలేదు. Means only some form, half form అనేది ఫిల్ చేస్తున్నాం, రిమైనింగ్ హాఫ్ ఫామ్ is not filling. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేస్తలేదు, డైరెక్ట్లీ సబ్మిట్ తీసుకుంటుంది. ఓకే, this is not right way. So that's why here we have developer introduced input attributes. Here we have some input attributes. Input attributes, guys, we will discuss one by one. Say suppose here one more input attributes, here this is a input. ఆ ఇన్పుట్ అట్రిబ్యూట్స్ ఓన్లీ ఇన్పుట్కి మాత్రమే ఇవ్వాలి, అనదర్ థింగ్ ఇంకా ఇన్పుట్ కాకుండా ఎక్కడ ఇస్తే వర్క్ అవ్వవు అవి. ఓకే, ఈ ఇన్పుట్ అట్రిబ్యూట్స్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ దట్స్ ద రిక్వైర్డ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్, దిస్ ఇస్ మ్యాండేటరీ టు ఫిల్ దట్ ఫీల్డ్. ఇక్కడ మ్యాండేటరీగా ఫిల్ చేయనే చేయాలి, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా సబ్మిట్ చేస్తాను సార్ అంటే, సి వాట్స్ ద ఎర్రర్ యు గెట్టింగ్ హియర్. హియర్ వి గెట్టింగ్ లైక్ దిస్ గైస్, ప్లీజ్, ఓహో, I'm trying to submit like this, it will display it, please fill this form like this. Okay, once I'm trying to submit, because remaining యావదానికి రిక్వైర్డ్ ఇవ్వలేదు కాబట్టి, సో ఇన్ కేస్ అది సబ్మిట్ చేయక వాల్యూ ఫిల్ చేయకుండానే మనం ఏం సబ్మిట్ చేసి ఇట్ షో లైక్ దిస్ గాయ్స్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ లైక్ దిస్, దిస్ ఇస్ మ్యాండేటరీ టు, మీన్స్ రిక్వైర్డ్ అన్నమాట అది. సో దిస్ ఈస్ అ ఫామ్ వ్యాలిడేషన్కి యూజ్ చేస్తాం. వ్యాలిడేషన్ నథింగ్ బట్ మీన్స్ ఒక ప్రాపర్ ఫార్మాట్లో డేటా ఉండాలి, మీన్స్ వితౌట్ డేటా ఇవ్వకుండా మనము ఫామ్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ తీసుకోకూడదు, దట్స్ ద వ్యాలిడేషన్స్ లైక్ దట్. సో అనదర్ వన్, హియర్ వీ హ్యావ్ ఫామ్ వ్యాలిడేషన్లో మిన్ లెంత్ అండ్ మ్యాక్స్ లెంత్. యూ కెన్ అప్లై మిన్ లెంత్. ఎందుకు సార్ మిన్ లెంత్? నువ్వు ఫస్ట్ నేమ్ ఏ అని ఇచ్చి సబ్మిట్ చేస్తావు, ఏ ఇస్ ద నేమా యాక్చువల్లీ, మినిమం 3 letters అన్నా ఉండాలి నేమ్ అన్నాక. సో యూ కెన్ గివ్ లైక్ దిస్ మిన్ లెంత్. సపోజ్ యు ఆర్ ట్రై టు సబ్మిట్ ఏ వాల్యూ, జస్ట్ ఒక ఏ అని ఇచ్చి సబ్మిట్ చేస్తున్నావు. సి గైస్, ఇట్ త్రో లైక్ దిస్, ప్లీజ్ లెంత్ దిస్ ఇస్ ద 3 characters ఆర్ మోర్ దెన్ 3 ఉండాలి, లైక్ సో ఇలాగా. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ట్రై టు ఎంటర్ రామ్ is the 3 letters ఇదేనా, యా ఇట్ విల్ సబ్మిటెడ్. సో సెకండ్ వన్, బికాస్ ఎందుకు సెకండ్ వన్ కని రిక్వైర్డ్ అడుగుతుంది, బికాస్ హియర్ వి గివింగ్ ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్ నా, సో దట్స్ వై దట్ ఈస్ అట్రిబ్యూట్. దేర్ ఇస్ నో value here, that is only key is present, that is here you need to
type in any number because there is no min length max length in that last name. Okay? Click that. This is entered. So you need to apply like this, guys. After that, min length is there, then max length is there. Max length. So maximum length I am taking is a 5. Means username it allow maximum length, that is the name it allow only 5 letters maximum, minimum 3 letters. If you want try to submit more than 5 letters, it will not allowed. It allow చేయలేదు actually. I am trying to submit, టైప్ చేస్తున్నా, బట్ ఇట్ విల్ నాట్ అలౌయింగ్ దట్ లెటర్. ఓన్లీ 5 లెటర్స్ అంతే అలౌ చేస్తుంది. అలాగా యూ కెన్ డూ లెంత్ ఆఫ్ దట్ మాక్సిమం లెంత్ ఎంత కావాలనుకుంటో ఆ లెంత్ కని మనం సెట్ చేయొచ్చు. ఇలాగా మిన్ లెంత్ అండ్ మ్యాక్స్ లెంత్. యూ కెన్ గివ్ టైప్ ఎక్కడ ఉందో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ దాంట్లోకంతా మిన్ లెంత్ మ్యాక్స్ లెంత్ నువ్వు అప్లై చేయొచ్చు. పాసిబిలిటీ ఉంది గైస్. ఓకే, దిస్ ఈస్ ద HTML attributes, input attributes. So one is the type ఇవ్వచ్చు, ID ఇవ్వచ్చు, then required, then further what is that guys, min length, then max length. Apart from this you can use read only also. ఇప్పుడు ఏమన్నా read only ఇస్తే ఏమవుతుందంటే this is only for reading purpose అంతే, read purpose అంతే వస్తుంది, writing purpose రాదు. Suppose I am trying to enter something, see ఇట్ విల్ నాట్ ఎంటరింగ్. ఎందుకంటే ఇక్కడ డేటా ఏముందో అది మటుమే రీడ్ చేయొచ్చు, కానీ ఇన్పుట్లో ఇక్కడ డేటాని మనము రైట్ చేయలేదు, అంటే ఎంటర్ చేయలేదు డేటాని. ఇక్కడ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఇస్తే క్లియర్. సో సమ్ అదర్ టైమ్స్ మటుమే మనం యూజ్ చేస్తాం. యాక్చువల్లీ సపోజ్ క్యాలిక్యులేటర్, లైక్ ఇన్పుట్ క్యాలిక్యులేటర్లో ఆ డేటా మీన్స్ అడిషన్ ఆపరేషన్స్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాలనుకుంటాను అనుకోండి, నంబర్స్ ఎంటర్ చేయకుండా బటన్స్ పైన క్లిక్ చేసి పర్ఫామ్ చేయాలనుకుంటే ఆ వాల్యూ ఏం ఆన్సర్ అనేది ఏమొస్తుందో అక్కడ ఆ ఇన్పుట్ బాక్స్లో విజిబిలిటీ వచ్చేట్లుగా మనం చూడొచ్చు. డోంట్ వరీ, we will discuss means we will design calculator also in future. Okay, so further here you can take one more attribute, that is a placeholder guys. This is a placeholder. It will accept the one input. Okay, input అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. I am taking as a enter your first name. ఇలాగే ఇస్తున్నాను, సి ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఇదేమవుతుందంటే జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం ఇస్తాం. ఇవి ఇన్పుట్లో ఏం ఎంటర్ చేయాలి అనే దాంట్లో ప్లేస్ హోల్డర్లో మీరు ఎంటర్ చేసే వాల్యూ, ఆ వాల్యూ అనేది ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. బట్ ద టెక్స్ట్ ఒపాసిటీ నథింగ్ బట్ ద రంగ్, టెక్స్ట్ రంగ్ అనేది కొంచెం డిమ్గా కనపడుతుంది వైల్ కంపేర్ టు అదర్ టెక్స్ట్. సి దిస్ ఇస్ అ ఫస్ట్ నేమ్, ఇక్కడ ఎలా కనపడుతుంది చూడు, ఇన్సైడ్ దట్ బాక్స్ టెక్స్ట్ ఉంది మనకి, అది ఎలా డిస్ప్లే అవుతుంది. ఒపాసిటీ ఆఫ్ దట్ కలర్ కొంచెం డిమ్ వస్తుంది, లెస్ ఉంటుంది ఒపాసిటీ. ఆర్ఎస్ ఆల్ఫా అంటారు, కలర్ ఆల్ఫా. సో సపోజ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎంటర్ దట్ ఫీల్డ్, మీన్స్ ఎప్పుడు నువ్వు ఎంటర్ చేయక ట్రై చేస్తున్నావో అది డిసపియర్ అయిపోతుంది, లైక్ దట్ ప్లేస్ హోల్డర్. క్లియర్ గైస్? జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం, యువర్ చాయిస్. సో ఇది ఎక్కడ కావాల్సిన యూజ్ చేయొచ్చు, మీన్స్ ఓన్లీ వీ నీడ్ టు యూజ్ ఇన్పుట్ ట్యాగ్స్ మటుకమే, యావ ఇన్పుట్ ట్యాగ్లో కావాల్సిన యూ కెన్ అప్లై. ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ guys. See? Suppose here I'm taking as a one more input tag. Where is that guys? Here you can take email na. So placeholder abc@gmail.com. Okay, so looking like this. So suppose here I'm taking as a phone number na. You can do placeholder phone number. I'm taking +9. Okay, you can do like this guys. So suppose password is there. Where is that password? Input tag. Take a placeholder. Here I'm taking inside that placeholder. You need to take a password, na. Just admin. You can do like this. Admin password is admin. Like that you can do your wish, or else you can enter the password and కావాల్సిన ఇవ్వచ్చు. నీకు ఎలా రిక్వైర్మెంట్ ఉందో అలాగా మీరు డిజైన్ చేయండి ఓన్గా.
can do, guys. We can do like that also. So suppose further in the place of phone number లో ఏమవుతుందంటే మనకి ఏం కావాల్సిన తీసుకుంటే యాక్చువల్లీ ఇట్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ది నంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే వన్ మోర్ యాట్రిబ్యూట్ ఇస్ దేర్, ఐ నీడ్ టు డిస్ప్లే ఇక్కడ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఫోన్ నెంబర్కి, దట్ ఈస్ ద ప్యాటర్న్ యాట్రిబ్యూట్. సో ఇయర్ ప్యాటర్న్ యాట్రిబ్యూట్ ఇట్ విల్ అలో ది నంబర్స్. ఇక్కడ నంబర్స్ అప్లోడ్ చేయాలి. ఎక్కడ ఇంకా అప్ టు 0 to 9 వరకు, 0 ఇంకా 9 వరకు నంబర్స్ మటుమే అలో చేయాలి సార్. నో నీడ్ టు హలో ఎనీ థింగ్స్, క్యారెక్టర్స్ మటుకు ఏమి అలో చేయకూడదు. అప్పుడు ఏం చేస్తావు సి గాయస్, ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఫిల్ చేద్దాం 1 minute. ఓకే, ట్రై టు ఫిల్ దిస్ గాయస్. ఓకే, హియర్ ఆల్సో ఇస్ దేర్. ఓకే, సంథింగ్ ఎంటర్. సో ఐఎమ్ ట్రైయింగ్ టు ఎంటర్ దిస్ గాయస్. సబ్మిట్. వాట్స్ ద ఎర్రర్ యు ఆర్ గెటింగ్? మనము ఫోన్ నంబర్లో ఐఎమ్ డిస్ప్లేయింగ్ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, బట్ ఇట్ విల్ నాట్ అలోయింగ్. ప్లీజ్ match the required format. Here giving the required format is we need to pass only numberings 0 to 9. That is the length. It will allow the length. How much, guys? Phone number length, that's the 10. Only 10 numbers ante allow cheyali. So you need to pass like this, guys. So ilaga manamu phone number anedi upload cheyochu as your convenient. Suppose I am taking as a admin, something password is there, mail ID, you need to enter, choose that one. After that, click on that submit button. Now it takes a submit. See, so in case more less than 5, less than ఏమన్నా you can take less than 4 numbers. ఇలాగ ఏమన్నా less than 10 ఇచ్చినాను, it throw error. See, బికాస్ దీంట్లోకంతా మనం రిక్వైర్డ్ ఇచ్చాం కదా, సో అందుకు మ్యాండేటరీ టు ఫిల్. ఇక్కడ రిక్వైర్డ్ ఇవ్వలేదు, ఫిల్ చేయకుండా సబ్మిట్ తీసుకుంటుంది. గైస్ ఏమొస్తుంది ఇక్కడ నీకు, ప్లీజ్ ఫిల్ అవుట్ ది ఫామ్ అని వస్తుంది యాక్చువల్లీ. క్లియరా? బికాస్ సబ్మిట్ అవ్వదు ఫామ్ ఇక్కడ. సో ఇలాగా మీకు డిస్ప్లే అవుతుంది గైస్. యూ కెన్ డూ లైక్ దిస్. వీ నీడ్ టు ఫిల్ ది మ్యాండేటరీ 10 నంబర్స్ డిస్ప్లే చేయాలి అక్కడ. సో అలాగా మనం ప్యాటర్న్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. యూ నీడ్ టు నోట్ దిస్ పాయింట్స్ యాక్చువల్లీ. రిక్వైర్డ్ అట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్, మిన్ లెంత్, మ్యాక్స్ లెంత్, దెన్ ప్యాటర్న్. These are all the input attributes, guys. This is the one proper format with validations. Apart from this validation, you need to choose, means okay, input ఇస్తున్నారు, input you need to take this code. Means user can fill the form. User ఏమన్నా ఫిల్ చేస్తున్నారు ఫామ్, దెన్ పర్టికులర్ ఫార్మేట్ లోనే డేటా అనేది వ్యాలిడేషన్ కావాలంటే యూ నీడ్ టు గో విత్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఒక ప్రాపర్ ఫార్మేట్ లో మనము డేటా అనేది వ్యాలిడేట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఎంటైర్ కోడ్. ఓకే, డన్. సో దెన్ కమ్ టు ఫామ్ ట్యాగ్ రండి. హియర్ వీ హ్యావ్ యాక్షన్ అనే అట్రిబ్యూట్. దిస్ యాక్షన్ అట్రిబ్యూట్ ఇట్ అక్సెప్ట్ ది అనదర్ URL యాజ్ ఎ వాల్యూ. యూ కెన్ టేక్ దట్. So you can list that attributes. Here we have input attributes is there. One is the type is done. Then ID, name, value, placeholder, second one at the last here we have required, read only, further, min length, then max length, pattern. These are all the things you can. This is the input attributes. Further, I'll come to form attributes. That is the input attribute, form attribute. Here form attributes having two, guys. One is the action attribute. Second one is the method.
method attribute, action, then method attribute. We will check it. Though this action attribute, it accepts the action attribute, this attribute, you can take this attribute which accept the URL as a value. ఒక URL అనేది వాల్యూగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ దట్ మెథడ్, ఈ మెథడ్ లో దేర్ ఇస్ ద టూ వాల్యూస్, వన్ ఈస్ ద పోస్ట్, అనదర్ వన్ ఈస్ ద గెట్. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ డేటా ఫ్రమ్ ది సర్వర్కి ఏమన్నా డేటా సెండ్ చేయాలనుకుంటున్నావు అనుకో, దట్ ఈస్ ద పోస్ట్ మెథడ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిట్రీవ్ చేసుకుంటాను, గెట్ మెథడ్. సో మేజర్లీ వీఆర్ నాట్ యూజింగ్ గెట్ మెథడ్ యాక్చువల్లీ. ఇన్ ఫార్మ్స్ లో గెట్ అనేది యూజ్ చేయకూడదు, దట్స్ నాట్ ఎ సెక్యూర్. సో వెన్ వీ యూజ్ ద గెట్ మెథడ్, the form values, form details, form secrets ఏం ఉన్నాయో, ఫీల్డ్స్ ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ వాల్యూస్ ఇట్ విల్ డిస్ప్లేడ్. ఆల్ ఫామ్ వాల్యూస్ ఇట్ విల్ డిస్ప్లేడ్ ఇన్ ది URL. ఆల్ form values are displayed in URL. URL లో డిస్ప్లే అయిపోతుంది. I will give the example. No, don't worry. సో చూద్దాం అది. So this is the most secure actually. We are not means when we use the post, it will not display on the any values on the URL పైన యా వాల్యూస్ డిస్ప్లే అవ్వదు. సో దట్స్ వై దిస్ ఇస్ అ సెక్యూర్. ఇట్స్ సెక్యూర్. యూ కెన్ రైట్ secure. This is not a secure. You can take that one. So further guys, so this is the URL. Before going to your action attribute, you need to take a method complete చేసుకో. సో మెథడ్ లో యూ నీడ్ టు పాస్ ఓన్లీ టూ వాల్యూస్, వన్ ఇస్ ద గెట్, పోస్ట్. ఓకే, పోస్ట్ యూజ్ చేస్తున్నాం. సే ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిల్ దట్ ఆల్ ఫీల్డ్స్ ఫిల్ చేద్దాం. ఓకే guys, so this is the address na. Okay, done. So I am taking as a ram, fill this field. Okay, you need to enter 10 values. Okay, suppose I am taking as a 1. Okay, you can take some password. Try to click on that submit. See guys, what's happening here? This is not working. Why? If the problem continue on this is one side, no, this is not a problem actually. We are not giving any URL. So suppose I am giving as a one dummy URL ఇస్తున్నా. See, యాక్చువల్లీ అక్కడ మనం ఏమి ఇవ్వాలంటే API ఇవ్వాలి. వన్స్ డేటాని సబ్మిట్ చేస్తాను ఇట్లే, నెక్స్ట్ ఫామ్కి నావిగేట్ అవ్వాలి. అంటే లాగిన్ ఫామ్కో ఇంకా సమ్ అదర్ ఫామ్కో. సో ఆ ఫామ్కి నావిగేట్ అయ్యేదానికి ఆ API URL ఇస్తాం అక్కడ. సో మనకి API URL ఇంకా జనరేట్ చేయలేదు కాబట్టి ఒక డమ్మీ URL ఇద్దాం. యాక్చువల్లీ యూ కెన్ టేక్ ఎనీ URL, RV80 కాలేజ్, వన్ థింక్ యూ కెన్ సెర్చ్ ఇట్ హియర్. సో ఒక కాలేజ్ లింక్ ఇద్దాం యాక్చువల్లీ. ఓకే, సీ గైస్, వెన్ ఐ నీడ్ టు క్లిక్ ఇట్ హియర్, ఈ పేజ్ పైన క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అక్కడికి నావిగేట్ అవుతుంది. చూసి ఐఎమ్ గివింగ్ ఎస్ ఏ హియర్ URL ఇస్తున్నా, ఎంటైర్ URL. ట్రై టు క్లిక్ ఇట్ హియర్ గైస్. Submit M, then enter 5 digits. Okay, enter, then choose the mail, or else if you want to API like this, choose enter address also, choose the Python, whatever all you know you can choose. Okay, choose this one resume if you want. Okay, click it here. So means actually I am choosing a video, you need to choose the PDF. Okay, try to click on that submit పైన క్లిక్ చేస్తాను. See, ఇక్కడే ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ when we are trying to submit that form, మనకి ఏమవుతుంది, యాక్షన్ అట్రిబ్యూట్ లో ఏం URL ఇచ్చాం చూడండి, ఆ URL కి నావిగేట్ అవుతుంది గైస్. సో వీ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. సో అందుకే మనకి ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్, సో దిస్ ఇస్ యాక్షన్ అట్రిబ్యూట్, అందుకే యూజ్ చేస్తాను యాక్చువల్లీ. ఎందుకు URL అనేది. ఓకే, సో వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ది గెట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది. గైస్, సో హియర్ ఐమ్ టేకింగ్ యాజ్ ఒక నేమ్ ఇద్దాం.
means a name attribute. Name is the f name, nothing but first name means same display అవుతుంది. See guys, so this is the you are giving get method. Now method name as a get, you need to take these values, date of birth, password, mail id, then choose AP, something front end technologies. Yeah, then try to click on that submit button. See guys, the first name, the URL లో చూడండి ఇక్కడ f name equal to ram, gender equal to on, that is a male, this address same ఇంకా ఏం ప్రింట్ చేయలేదు, సో దట్స్ వై వి విల్ లైక్ దిస్. సో పాస్వర్డ్ కానీ నేమ్ ఇస్తే పాస్వర్డ్ కానీ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది URL లో. సో దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఎ సెక్యూర్డ్ గైస్. గెట్ మెథడ్, గెట్ ఈస్ నాట్ సెక్యూర్. యూ నీడ్ టు పోస్ట్ ఒకటే యూజ్ చేయాలి. డోంట్ యూస్ ది గెట్ మెథడ్ ఇయర్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గెట్ మెథడ్ యూజ్ చేస్తే వాల్యూ సేమ్ ఫిల్ చేస్తారు, ఆ ఫిల్ చేసిన వాల్యూ సబ్మిట్ చేసినట్లు URL డిస్ప్లే అవుతుంది. వన్స్ URL డిస్ప్లే అవుతుంటే మీకు ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇక్కడే డిస్ప్లే అవుతుంటే URL లో, దట్స్ నాట్ ఎ సెక్యూర్డ్ వెబ్సైట్. సో ఫర్దర్ లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్ చేసుకొని ఎవరు కావాల్సిన లాగిన్ అవ్వచ్చు కదా. సో దట్స్ వై. సో మీరు గెట్ మెథడ్ యూజ్ చేయకండి, రిమెంబర్ దిస్ వన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ గెట్ మెథడ్, యూ నీడ్ టు యూజ్ ది పోస్ట్. దిస్ ఇస్ ద మ్యాండేటరీ గైస్. పోస్ట్, వన్స్ పోస్ట్ ఇస్తున్నాం అనుకో, ఇక్కడ యూ నీడ్ టు గివ్ URL, నీడ్ టు గివ్ దట్ URL యువర్ విష్. సో API URL ఏం డిజైన్ చేస్తారో ఆ API URL అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. దిస్ ఇస్ ద కంప్లీట్లీ అబౌట్ ఫార్మ్స్ ఇన్ HTML గైస్. ఓకే, డన్.